మరి ఇన్ని యాస్పిరేషన్స్తో ఎంత ఎక్స్పెక్టేషన్స్తో మార్పు వస్తుందని ఆశించి సర్కార్ను మార్చుకున్నారు తెలంగాణ ప్రజలు. మరి వారి ఆకాంక్షలకు అనుగుణంగానే ఈ 100 రోజులు అడుగులు పడుతున్నాయి అనుకోవచ్చా? 100% పడుతున్నాయండి. ఎందుకంటే మహిళలకు ఆర్టీసీ బస్సులో ఉచిత ప్రయాణం అన్నాం, అమలు చేసినాం, మీ కళ్ళ ముందే ఉంది. ఆరోగ్యశ్రీ 10 లక్షల రూపాయలకు పెంచినాం, జీవో ఇచ్చినాము. హాస్పిటల్స్లో కొన్ని హాస్పిటల్స్ యాక్సెప్ట్ చేసిండ్రు, కొన్ని హాస్పిటల్స్ చేయబోతా ఉన్నారు. అంటే ఒకటేసారి అన్ని ప్రైవేట్ హాస్పిటల్స్ ఒకటే రోజు యాక్సెప్ట్ చేయాలంటే కాదు, మార్పు అనేది ఒక రోజు జరగదు. సో గవర్నమెంట్ పరంగా మేము మొదటి అడుగు వేసినాం. ఇక మెల్లగా ఒక్కొక్క హాస్పిటల్ దానికి చేరుతారు. తర్వాత గ్యాస్ సిలిండర్ 500 రూపాయలకు ఇస్తా అన్నాం, 500 రూపాయలకు అనౌన్స్ కూడా చేసినాము. నెక్స్ట్ యాక్చువల్గా మేము డబ్బులు డైరెక్ట్గా ఇద్దామనుకుంటే రూల్స్ ప్రొసీజర్స్ కొన్ని మార్పు చేర్పులు చేసుకోవాల్సిన అవసరం ఉండే. కాబట్టి ఏం చేసిండ్రు అంటే ఈ 1-2 నెలలు వాళ్ళు కడతారు ప్రజల డబ్బులు 1200-1100 వాళ్ళ అకౌంట్కు ట్రాన్స్ఫర్ చేస్తామనే దాంట్లో ఇప్పుడైతే టెంపరీ అరేంజ్మెంట్ చేసుకున్నాం. కానీ రేపు భవిష్యత్తులో ఒక 2 నెలలు 3 నెలల తర్వాత వాళ్ళు డైరెక్ట్గా ఆయిల్ కంపెనీలకే డబ్బులు ఇచ్చే ఏర్పాటు. అంటే మొదలు మనకు డాటా రావాలా, ఎవరు నిజంగా అర్హులు ఉన్నారో, ఎవరు కమర్షియల్ సిలిండర్స్ ఉన్నాయో, ఏవి డొమెస్టిక్ సిలిండర్స్ ఉన్నాయో, డొమెస్టిక్ తీసుకొని కమర్షియల్ యూజ్ ఎవరు చేస్తున్నారో వాటిని సెగ్రిగేట్ చేసుకున్న తర్వాత ప్యూర్లీ డొమెస్టిక్ సిలిండర్ ఎవరైతే వాడుతున్నారో పేద వర్గాల ప్రజలు వాళ్ళకు డైరెక్ట్గా 500 రూపాయలకి సిలిండర్ ఇచ్చేటట్టుగా ఏర్పాటు చేస్తాం. అది గ్రౌండ్ అయిపోయింది. తర్వాత 200 యూనిట్లు ఫ్రీ కరెంటు, అది కూడా గ్రౌండ్ అయిపోయింది. ఎక్కడెక్కడైతే కోడ్ అమల్లో ఉందో అక్కడ ఇంకా కాలేదు, కానీ మిగతా జిల్లాలో ఒక్కొక్కటిగా సర్వే జరుగుతూ ఉంది. ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ వాళ్ళు ఇళ్లలోకి పోతూ ఉన్నారు. 200 యూనిట్ల కంటే తక్కువ ఉన్న ఇళ్లలో 0 బిల్ చేస్తూ ఉన్నారు. అది కూడా పేద వర్గాలకి. రైతు భరోసా గురించి కూడా టీఆర్ఎస్ వాళ్ళు ఏవో మాట్లాడుతూ ఉన్నారు. 5 ఎకరాల లోపల ఉన్న వాళ్ళందరికీ కూడా రైతు భరోసా పడ్డది. అయితే ఎందుకు డిలే అవుతుంది 5 ఎకరాల పైన ఉన్న వాళ్ళకు అంటే, చాలామంది ఏదైతే భూస్వాములు ఉన్నారో 50 ఎకరాలు 100 ఎకరాలు ఉన్నవాళ్ళు, తర్వాత ఆల్రెడీ రికార్డ్స్లలో అగ్రికల్చర్ భూమిగా ఉండి ఇక్కడ రియల్ ఎస్టేట్ చేసి ప్లాట్స్ చేసి అమ్మినరు, చెట్లు గుట్టలు అడవులు ఉన్నాయో ఆ ప్రాంతాలను ఎలిమినేట్ చేసి జెన్యూన్గా రైతుకే డబ్బు ఇవ్వాలన్న దాంట్లో మిగతాది కొద్దిగా ఆలస్యం అవుతూ ఉంది. అది కూడా రాబోయే రోజుల్లో ఇప్పుడు ఎలక్షన్ కోడ్ వస్తుంది కాబట్టి ఇవ్వలేము, కోడ్ అయిపోయాక వాళ్ళకు కూడా పడుతుంది. అయితే శ్రీనివాస్ రెడ్డి ఒక విషయం చెప్పండి, మొన్న ఎన్నికల్లో డబుల్ బెడ్రూమ్ అంశం అనేది చాలా పెద్ద ఇష్యూ అయింది, నో డౌట్ ఇన్ ఇట్. దాని ద్వారా హైలైట్ చేయగలిగారు మీ పార్టీ పరంగా, తద్వారా లబ్ధి పొందారు, అధికారంలో కూడా వచ్చారు. మరి ఇప్పుడు ఇందిరమ్మ ఇల్లుకి సంబంధించి కూడా మీ ముందు చాలా పెద్ద టాస్క్ ఉంది కంప్లీట్ చేయడానికి. సో మీరు ఇచ్చినటువంటి ఆ హామీని 100% చేస్తామనే ధైర్యం ఉందా, లేదా నమ్మకం ఉందా? లేదండి, మా మోడల్ కరెక్ట్ మోడల్. ఎప్పుడు కూడా అడ్మినిస్ట్రేషన్లో మీరు ఎంచుకున్న మోడల్ పర్ఫెక్ట్ ఉండాలా, డెలివరబుల్ మోడల్ ఉండాలా. డబల్ బెడ్రూమ్ స్కీమ్ కానీ, దళిత బంధు 10 లక్షలు దళితులకు ఇవ్వాలనే స్కీమ్ కానీ అది అమలుకు ఈజీగా సాఫీగా అమలు చేసే స్కీమ్స్ కావవి. కేవలం కేసీఆర్ తనకు పేరు రావాలి, డైవర్షన్ చేయాలి పబ్లిక్ అని చెప్పి ఆ 2 స్కీములు అమలు చేశారు. ఎందుకు ఈ మాట చెప్తున్నాను అంటే, గతంలో ఇందిరమ్మ ఇండ్లు అని చెప్పి 30 లక్షల ఇండ్లను ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్ ప్రభుత్వంలో ఉన్నప్పుడు కట్టుకున్నారు పేదలు. అంటే గుడిసె ఉన్న ప్రతి ఒక్కడు కూడా తన మీద చెత్త వేసుకునే ఏర్పాటు చేసుకున్నాడు, పక్కా ఇల్లు కట్టుకున్నాడు. ఆ రోజు కాస్ట్ 1 లక్షలో వచ్చేది. అయితే దాన్ని సిస్టమేటిక్గా వాళ్ళు కొద్దిగా కట్టుకున్న తర్వాత బిల్లు ఇవ్వడము, ఫుటింగ్స్కు ఇంత, తర్వాత గోడలు లేస్తే ఇంత, స్లాబ్ పడితే ఇంత, ఒక సిస్టమేటిక్గా ఆన్లైన్లోనే వచ్చేటివన్నీ. పోవాలి, రిపోర్ట్ రాసుకొని రావాలి, ఆన్లైన్లో ట్రాన్స్ఫర్ కావాలి. అంటే అది అమలు చేసి చూపించినాం. అదే నువ్వు డబుల్ బెడ్రూమ్ కట్టియాలంటే మొదలు మీకు జాగ దొరకాలి, ఐడెంటిఫై చేయాలి. ఒక 1000 ఇంట్లో 500 ఇంట్లో ఒక దగ్గర కట్టాలంటే కాంట్రాక్ట్ పెట్టాలి, కాంట్రాక్టర్ను పిలవాలి. ఇప్పుడు ఇవన్నిటి కూడా ఏమవుతుందంటే అది అంత ఈజీగా అమలయ్యే స్కీమ్స్ కావు. కానీ కాంగ్రెస్ పార్టీ అంటున్నారు, మొన్న బహిరంగ సభలో కూడా చెప్తున్నారు, ఎక్స్పీరియన్స్ లేనటువంటి రేవంత్ రెడ్డి మమ్మల్ని అడిగితే మేము చెప్తాం కదా ఎలా చేయాలి అట్లా చేయాలి చెప్తా ఉన్నాడు. డబుల్ బెడ్రూమ్ స్కీమ్ ఎట్లా తగలబడ్డది, మేడిగడ్డ ప్రాజెక్ట్ని ఎట్లా కట్టిండ్రు, అది ఎట్లా కూలిపోతా ఉంది, గా ఎక్స్పీరియన్స్ మాకేం అవసరం లేదు. కాంగ్రెస్ పార్టీ కట్టిన ప్రాజెక్టులు ఇప్పటికి కూడా 60 ఏళ్ళు 70 ఏళ్ళైనా చెక్కు చెదరకుండా అట్టనే నిలబడ్డాయి. కాంగ్రెస్ పార్టీ ఏదైనా పనిచేస్తే నింపాదిగా ఆలోచించి 10 కాలాల పాటు ఉపయోగపడే ప్రాజెక్ట్ చేస్తుంది తప్ప నీలాగా పేరు కోసం ప్రాజెక్టు చేయరు. ఆ సెక్రటేరియట్ ఉన్నదాన్ని గుల్లగొట్టి కొత్తది కట్టిండ్రు. అట్లా ఎన్ని విధ్వంసకర చర్యలు. పిల్లర్లు అటు ఇటు అయితే ఎందుకు ఇంత చేస్తున్నారు, రాద్దాంతో రాజకీయంగా వాడుకుంటున్నారు. నేను అదే చెప్పిన కేటీఆర్ గారికి, మీ ఇంట్లో సెంటర్ పిల్లర్ అటు ఇటు అయితే నువ్వు ఆ ఇంటి కింద కూర్చుంటావా అని చెప్పిన. వాళ్ళకు అంత పరిజ్ఞానం కూడా లేదు. పిల్లర్స్ అనేది పిల్లర్ కాదు, అది
అది ఒక డ్యామ్ అంటే స్ట్రైట్ ఒక లైన్లో ఉంటుంది. ఆ కింద వచ్చే ఫౌండేషన్ అన్నిటికీ ఒకటే ఉంటుంది. ఒకటి కుంగింది అంటే మిగతాది కూడా అదే పరిస్థితి ఉంటుంది, లేదా అదే పరిస్థితి రాబోతుంది. అసలు అందుకే మేము నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీని పిలుచుకొని వాళ్ళతోటే మేము మాట్లాడుతూ ఉన్నాం కదా. సరే రాష్ట్ర ప్రభుత్వం అంటే సరే పడరాక పడో ఏదో అంటారేమో, మరి కేంద్ర ప్రభుత్వ ఆ సంస్థ ఉన్నదే దేశంలో ఉన్న డ్యామ్స్ అన్నిటి సేఫ్టీని చూడడానికి ఆ సంస్థ నెలకొల్పినారు. దాంట్లో క్వాలిఫైడ్ ఇంజనీర్లు ఉన్నారు. వాళ్ళనే వచ్చి వాళ్ళు ఇచ్చిన రిపోర్ట్ ప్రకారమే వాళ్ళే ఇచ్చిరు కదా. మేము రాష్ట్ర ప్రభుత్వంలో మేమేం అనలే. వాళ్ళు వచ్చి విజిట్ చేసి ఈ డ్యాంలో నీళ్లు స్టోరేజ్ చేయొద్దు, కూలే ప్రమాదం ఉంది, మేడిగడ్డే కాదు అన్నారం సుందిల్లా కూడా ఇదే టెక్నాలజీతో ఉన్నది, ఇదే రివర్ బెడ్ మీద ఉన్నది, సేమ్ కండిషన్స్ ఉన్నాయి, సేమ్ జియోలాజికల్ సర్వే చేస్తే సేమ్ పారామీటర్స్ ఉంటాయి కాబట్టి అది కూడా రిస్క్లో ఉంది కాబట్టి నీళ్లు స్టోర్ చేయొద్దని వాళ్ళు చెప్పిండ్రు. వాళ్ళు చెప్పినందుకే మేము ఆగినాం. తర్వాత సూచనలు సలహాలు ఇవ్వడానికి వాళ్ళనే వచ్చి సూచన సలహాలు ఇవ్వమంటా ఉన్నాం. దీన్ని రిపేర్ చేయాలంటే రిపేర్ కాదన్నారు. మరి ఏం చేయాలి అనేది వాళ్ళు చూసి పరిశీలించి ఎగ్జామిన్ చేసి మాకు సూచనలు ఇస్తారు. కానీ మేము తొందరపడి వాళ్ళలాగా వాళ్ళు కట్టి ₹1,00,000 వేస్ట్ చేసి పొరపాటు చేసిండ్రు. ఇప్పుడు వాళ్ళ మీద ప్రజల్లో వ్యతిరేకత వచ్చింది, దోపిడీ చేసిండ్రు, అపవాదు మోయాల్సి వస్తుంది అని చెప్పి డైవర్ట్ చేసే కార్యక్రమం చేస్తారు. మొదలు అది ఏమీ కాదన్నారు, దాంతో అయ్యేది లేదన్నారు, ఎల్ఎన్టీ తోటి తప్పుడు ప్రకటనలు ఇప్పించిండ్రు. ఇప్పుడు అన్నీ కూడా రిపోర్ట్స్ వస్తూ ఉన్నాయి కదా. వాళ్ళు ఎంత దారుణాన్ని కూడగట్టిండ్రు అంటే సెంట్రల్ డిజైన్ ఆఫీస్ ఏదైతే స్టేట్లో ఉంటుందో ఆ ఇంజనీర్లకు సంప్రదించకుండానే డిజైన్ లేకుండానే వాళ్ళు ఇష్టం ఉన్నట్టు కాంట్రాక్టర్ చెప్పిన డిజైన్ ఇచ్చిండ్రు. మరి కాంట్రాక్టర్ చెప్పిన డిజైన్ ఇస్తే కాంట్రాక్టర్ ఏం డిజైన్ ఇస్తాడు? ఈజీగా అయిపోయేటట్టు 1000 కోట్లు మిగిల్చే డిజైన్ ఇస్తాడు తప్ప కలకాలం ఉండేది డిజైన్ ఇయ్యడు కదా. కాబట్టి ఈరోజు మొత్తం లోపభూయిష్టమే, ఆయన ఆలోచన విధానమే లోపభూయిష్టం. అందుకే ఈరోజు తెలంగాణ ఒక పెద్ద సంక్షోభంలో చిక్కుకుంది. ఎడ్యుకేషన్కి సంబంధించి